హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. కథ పేరు అమ్మ రాసిన ఆఖరి ఉత్తరం. దీని రచయిత అడపా చిరంజీవి గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, భవబంధాలన్నీ తెంచుకుని మీ అమ్మ వెళ్ళిపోయిందిరా. ఫోన్లో చెబుతున్న రామారావు గొంతు బొంగురుపోయింది. మేనల్లుడి నుండి జవాబు రాకపోయేసరికి గోపీనాథ్ అని పిలిచాడు. వింటున్నాను మామయ్య. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. తీరాలు దాటి వచ్చేసాం. అయిన వాళ్ళని కలుసుకునే భాగ్యం లేదు. తీరని వేదన మాత్రమే మిగిలింది. అతడి గొంతులో బాధ సుళ్ళు తిరుగుతుంది. అర్థమైందిరా. నీ ఉద్యోగ పరిస్థితులు అలాంటివి. అర్థం చేసుకోగలనులే. ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను పూర్తి చేస్తానులే. నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడో ఒకప్పుడు అందరం పోయేవాళ్ళమే. బాధపడకు. రేపు మళ్ళీ ఫోన్ చేస్తానులే అన్నాడు రామారావు. గోపీనాథ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేకపోయాడు. తల్లి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కన్న తల్లి ప్రేమని ఎవరైనా ఎలా మర్చిపోగలరు? కాకపోతే జీవితం, బాధ్యతలు, వీటన్నిటితో పాటు ఉద్యోగంలో వచ్చే హోదా, అంతస్తు అతన్ని వాషింగ్టన్లో కట్టిపడేశాయి. ఒక ఫేమస్ ఐటీ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా సంవత్సరానికి 2 కోట్లు జీతానికి ఆ కంపెనీకి అంకితమైపోయాడు. ఇండియాలో అడుగుపెట్టి 10 సంవత్సరాలయ్యింది. తీరిక లేని బాధ్యతలన్నీ తల మీదకి ఎత్తుకున్నాడు. పండుగ పబ్బాలకు, శుభకార్యాలకు, బంధుమిత్రుల ఇళ్లల్లో జరుగుతున్న సందడిని, వారి ఆనందపు కేరింతలను వాట్సాప్ ఫోటోల్లో చూడటం తప్ప దగ్గరగా చూసే భాగ్యం తనకిక లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. గోపీనాథ్ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి అతడి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. నీ సంతోషమే మా సంతోషమని ఆశీర్వదించారు. ప్రసన్న మరో ఐటీ కంపెనీలో సంవత్సరానికి ₹1,00,00,000 అగ్రిమెంటుతో జాబ్ చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అమెరికాలోనే సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీ. గోపీనాథ్ ప్రసన్నలకు ఒక్కడే కొడుకు శ్రీకర్. 16 ఏళ్ల శ్రీకర్ స్కూల్లో 11వ గ్రేడ్ చదువుతున్నాడు. భుజం మీద ప్రసన్న చేయి పడేసరికి గోపీనాథ్ ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు. ఆప్యాయంగా భర్త మెడను చేతుల్లో చుట్టిందామె. ఎంత బాధపడినా పోయిన వాళ్ళు తిరిగి రారు గోపి. మన పనుల్లో మనం నిమగ్నం అయితే అన్నీ మర్చిపోవచ్చును. ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం చేద్దాంలే అన్నది ప్రసన్న. అమ్మకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయని మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. మనిషైతే ఆఫీసులో ఉన్నాడు కానీ పని మీద మనస్సు లగ్నం కాలేదు. అమ్మ, నాన్న, ఊరు, బంధుమిత్రులు సినిమా రీళ్లలా కళ్ళ ముందు కదిలిపోతున్నారు. చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి ఇంటికి వచ్చాడు గోపీనాథ్. వర్షంలా కురుస్తున్న డాలర్ల జీవితంలో తను ఒక యంత్రంలా మారిపోయాడని అతడికి కూడా తెలుస్తూనే ఉంది. రామారావు మావయ్య ఫోన్ చేశాడు. పెద్ద రోజు అయిపోయిందిరా. బంధువులంతా వచ్చారు. మీ అమ్మ ప్రేమ, ఆప్యాయతల గురించి, చేసిన సహాయాల గురించి వాళ్ళు గుర్తు చేసుకొని చెబుతుంటే నాకు నా చిన్నతనపు రోజులు జ్ఞాపకం వచ్చాయిరా. మీనాక్షక్క ప్రేమను నేను మాటల్లో చెప్పలేను. నేను ఈరోజు ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నానంటే దానికి కారణం అక్కా బావల చలవే అంటుండగానే రామారావు గొంతు బొంగురుపోయింది.
ఏంటి మామయ్య ఇది? నాకు ధైర్యం చెప్పవలసింది పోయి నువ్వు బాధపడితే ఎలా చెప్పు. ఊరుకో మావయ్య అన్నాడు గోపీనాథ్. మీనాక్షి అక్క భౌతికంగా మన మధ్య లేదంతే, అక్క ప్రేమ గుండెల్లో భద్రంగా ఉందిరా. సరేలే, నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ అందరూ నిన్ను అడిగారు, వాళ్ళకి చెప్పవలసింది చెప్పానులే. నాన్న ఎలా ఉన్నారు మావయ్య? మా మగవాడు ఏడవలేదు కదరా. పర్వాలేదులే, మేమందరం ఉన్నాంగా. మధ్య మధ్యలో చూసి వస్తూ ఉంటాను. అన్నట్టు అల్మరా సర్దుతుంటే మీ అమ్మ నీకు రాసిన ఉత్తరం దొరికిందిరా. మీనాక్షక్క చనిపోయే ముందు రాసిన ఉత్తరం అది. పోస్టు చేయించడం మర్చిపోయినట్లుంది. నేనది పోస్ట్ చేసి వారమైంది. నీకు అందిందా? ఇంకా అందలేదు మావయ్య. ఇండియా నుంచి వచ్చే ఉత్తరాలు 15 రోజులకు కానీ అందవు. మీ నాన్నతో మాట్లాడేవాడు కదా, బావ చెప్పాడు. అవును మావయ్య, త్వరలో వస్తానని చెప్పాను. త్వరలో అన్న మాటకు నాకు అర్థం తెలియదు. అమెరికా వచ్చాక దాదాపు భాషను మర్చిపోయాను మావయ్య. మీ నాన్నగారిని చూడడానికి ఎప్పుడు వెళ్దామనుకుంటున్నారు అని ఒకరోజు ప్రశ్నించింది ప్రసన్న. ఇంకా ఏమీ అనుకోలేదు ప్రసన్న, చెప్పాడు గోపీనాథ్. గోపీనాథ్ తండ్రి పుణ్యమూర్తికి ఊళ్ళో మంచి పేరుంది. రామరాజుపాలెం చుట్టుప్రక్కల గ్రామాల్లో వాళ్ళ బంధువుల కుటుంబాలు చాలానే ఉన్నాయి. అందరికీ తలలో నాలుకగా ఉండే పుణ్యమూర్తి అంటే వాళ్ళందరికీ ఎంతో గౌరవం. 10 ఎకరాల పంట పొలం ఉంది. వ్యవసాయం చేసినంతకాలం రాజనాలు పండించాడు. ఇప్పుడిక ఓపిక తగ్గిపోవటం వల్ల కూలీలను పెట్టి పనులు పురమాయిస్తూ పైనుండి చూసుకుంటున్నాడు. ఆయనకి తెలిసింది, ఇష్టమైనది వ్యవసాయం మాత్రమే. మరి భూమిని నమ్ముకున్నవాడు చెడిపోయుడని ఆయన నమ్మకం. మీ నాన్నగారు ఒక్కరే అంత పంట ఏం చేసుకుంటారు గోపి? సగం పొలం అమ్మేసి ఆ మనీ మన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు కదా. చాలా క్యాజువల్గా అడిగినట్టుగా సలహా ఇచ్చింది గోపీనాథ్ భార్య ప్రసన్న. ఏం నీకున్నది సరిపోలేదా? అంత డబ్బు నువ్వు మాత్రం ఏం చేసుకుంటావు? సూటిగా అడిగాడు గోపీనాథ్. ఇక్కడ మనం ఖర్చు పెట్టేది డాలర్స్ బాబు, రూపాయలు కాదు అంది ఆమె ఉక్రోషంగా. అప్పుడే అక్కడికొచ్చాడు కొడుకు శ్రీకర్. రాత్రంతా ఎక్కడ తిరుగుతున్నావురా? కోపంగా అడిగాడు గోపీనాథ్. నా ఫ్రెండ్ కైలాష్ ఇంట్లో కంబైన్డ్ స్టడీ చేశాను డాడీ, కావాలంటే వాడిని అడుగు అన్నాడు. నీకు మంచి ఫ్రెండ్ దొరికాడురా, వాడితో కలిసి సిగరెట్లు కాలుస్తున్నావని నాకు తెలిసిందిలే. నీకు బాగుపడాలని తెలీదా? ఉరిమినట్టు చూశాడు గోపీనాథ్. నువ్వెప్పుడు ఇంతే డాడీ, నాతో దెబ్బలాడుతూనే ఉంటావు. మీ ఇద్దరికీ నా మీద ప్రేమ లేదు. ఐ హేట్ యూ డాడ్. నేను ఇక్కడ ఉండను. ఇండియాలో ఉన్న తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాను. ముక్కు ఎగబీలుస్తూ బింకంగా అన్నాడు శ్రీకర్. గోపీనాథ్కి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మీ తాతగారు నీకు ఇంకా గుర్తున్నారంట్రా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు గుర్తులేరు? నా 6 ఏళ్ల వయసులో ఒకసారి మీ వెంట ఇండియా వచ్చాను కదా, నాకంతా జ్ఞాపకమే. నానమ్మ నన్ను బుజ్జగించి బతిమాలి అన్నం తినిపించేది. తాతయ్య నన్ను భుజం మీదకి ఎత్తుకొని కథలు కబుర్లు చెబుతూ పొలంలోకి తీసుకెళ్ళేవాడు. దారిలో ఎవరైనా ఎదురుపడితే మీ మనవడిని కాలు కింద పెట్టనివ్వరా అని ప్రశ్నించేవాళ్ళు. నాగలి మోసిన చేతులివి,
నా మనవడిని మోయలేనా ఏంటి అంటూ నవ్వేవాడు తాతయ్య. నానమ్మ తాతయ్యల ప్రేమ నేను ఎప్పటికీ మరవలేను డాడీ. శ్రీకర్ని అలా చూస్తుండిపోయాడు గోపీనాథ్. పెద్ద గీత ముందు చిన్న గీతలా అయిపోయింది తన పరిస్థితి. వాడు చిన్నవాడే కానీ పెద్ద మనసున్నవాడు. ఫ్రెండ్స్ కాలుస్తున్నారని 2-3 సార్లు కాల్చాను డాడీ, ఇంకెప్పుడు కాల్చను ప్రామిస్ అని గోపీనాథ్ చేతిలో చెయ్యి వేసి చెప్పాడు శ్రీకర్. శ్రీకర్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు గోపీనాథ్. గోపీనాథ్ ఆఫీస్ నుండి రాగానే తనకొచ్చిన పోస్ట్ చూస్తుంటే వాటి మధ్యలో అమ్మ రాసిన ఉత్తరం కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటే చేతులు వణికాయి. ఎన్ని ఉత్తరాల మధ్యలో ఉన్న అమ్మ దస్తూరి తను గుర్తుపట్టగలడు. లెటర్ ఓపెన్ చేశాడు. అమ్మ రాసిన అక్షరాలను మెల్లగా సృష్టించాడు. చివరి చూపు చూడలేకపోయానన్న బాధ మనసులో సుళ్ళు తిరుగుతున్నది. అతడి కళ్ళు ఆత్రంగా అక్షరాల వెంట పరుగులు తీశాయి. నాన్న గోపి ఎలా ఉన్నావురా? ప్రసన్న శ్రీకర్ బాగున్నారని తలుస్తాను. మన మధ్య దూరాలు పెరిగిపోయాయి. రావాలంటే పక్క ఊరు కాదుక మరి. అక్కడ నీ బరువు బాధ్యతలన్నీ మాకు తెలుసు. వారానికో 2 వారాలకో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. అదే మాకు సంతోషం. దేశాలు సరిహద్దులు మనుషుల్ని దూరం చెయ్యగలవేమో కానీ ప్రేమల్ని కాదురా. అయితే ఈ చివరి రోజుల్లో ఒక్కసారి నిన్ను చూడలేకపోయానన్న బాధ మిగిలిపోయింది. ఇంకెన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది నాన్న. అమ్మ మాట కాదనవని అడుగుతున్నాను. ఒక్కసారి ఊరికి వచ్చి కనీసం ఓ 10 రోజులు మీ నాన్నగారి దగ్గర ఉండి వెళ్ళు. ఇంతకు మించి నిన్నేమీ కోరను. మీరెక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రేమతో దీవిస్తూ అమ్మ. అతడి కళ్ళు మసకబారాయి. అలా ఎంతసేపు ఉండిపోయాడో అతనికే తెలియదు. ఫోన్ మోగుతుంటే తేరుకున్నాడు. అటు నుండి మామయ్య గొంతు వినిపించింది. అమ్మ ఉత్తరం అందింది మావయ్య, ఇప్పుడే చదివాను. అయినా అమ్మ ఇంత సడన్గా పోవడానికి కారణం ఏమిటి మామయ్య? ప్రతిరోజు ఇదే ఆలోచన నన్ను బాధిస్తోంది అన్నాడు గోపీనాథ్. మీనాక్షి అక్కకి, నాకు, బావకి తప్ప మరెవరికీ తెలియని విషయం ఒకటి ఉందిరా. నువ్వు కాలేజీ చదివే రోజుల్లో ఇన్ఫెక్షన్ సోకి నీ కిడ్నీలు చెడిపోవడం నీకు గుర్తుండే ఉంటుంది. దానివల్ల నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు డాక్టర్లు. ఎందరో కిడ్నీ దాతల కోసం వెతికినా ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు మీ అమ్మ కిడ్నీ సూట్ అవుతుందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ జరగడం వల్ల నువ్వు బతికావు. ఎవరో దాత కిడ్నీ ఇచ్చారని బంధువులకి, అందరికీ, నీకు కూడా అదే మాట చెప్పాము. ఈ మధ్యకాలంలో మీ అమ్మ కిడ్నీ దెబ్బతింది. డాక్టర్లు లాభం లేదని చెప్పేశారు. ఆ తర్వాత మామయ్య చెబుతున్న మాటలేవి అతడి మనస్సులో ఇంకడం లేదు. అతడి కళ్ళు వర్షిస్తున్నాయి, చేతులు వణుకుతున్నాయి. గోపి గోపి అంటూ మామయ్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు. అతడి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఇండియాకి వెళ్ళిపోదామని, నాన్నకి అండగా ఉందామని భార్యకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు గోపీనాథ్.
ప్రసన్న ససేమిరా వీల్లేదన్నది. ఇక్కడ మేమేమైపోవాలని మీరు అక్కడికి వెళ్తానంటున్నారు అని మొత్తుకున్నది. బాధ్యతల నుంచి తప్పించుకు పారిపోవాలనుకుంటున్న పిరికి వాడివని నిందించింది. అయినా సరే అతడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే ఆఖరి మాట, నేను శ్రీకర్ ఇక్కడే ఉంటాం, నువ్వొక్కడివే వెళ్ళు అని బెదిరించింది ప్రసన్న. నీ ఇష్టం అన్నాడు గోపీనాథ్. అక్కడే వారి సంభాషణ వింటున్న శ్రీకర్, డాడీతో నేను వెళ్తాను అని సడన్గా చెప్పాడు. చదువు సంజయ్ లేకుండా ఆ పల్లెల్లో గాడిదలు కాస్తావా? వాడి మీద కోపంతో అరిసింది ప్రసన్న. ఆ పక్కనే పట్నం ఉంది, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. ఖాళీ సమయంలో డాడీకి తాతగారికి హెల్ప్ చేస్తాను చెప్పాడు శ్రీకర్. నన్ను ఒంటరిగా వదిలేసి మీ ఇద్దరు వెళ్ళిపోతారా? ఉక్రోషంగా అంది. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా మమ్మీ, నీకు తోడుగా అన్నాడు శ్రీకర్. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది ప్రసన్న. 1 నెల తర్వాత అది కలో నిజమో అర్థం కాలేదు పుణ్యమూర్తికి. ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపు మనవడు శ్రీకర్ తాతయ్య అంటూ పరుగున వచ్చి ఆయన్ని చుట్టేశాడు. బావున్నారా మామయ్య గారు అంటూ పలకరించింది ప్రసన్న. ఆమెకి జవాబు చెబుతూ కొడుకుని కళ్ళారా చూసుకున్నాడు. తనను క్షమించమని ఆర్థిస్తున్నట్లుగా చూస్తూ తండ్రి 2 చేతులు పట్టుకున్నాడు గోపీనాథ్. ఆ తండ్రి కొడుకు కళ్ళల్లో వెల్లువెత్తిన ఆనందాన్ని చిత్రంగా చూస్తున్నాడు శ్రీకర్. చుట్టపు చూపుగా చూసిపోవడానికి రాలేదు నాన్న మేమిక్కడికి, ఇక ఎప్పటికీ నీతోనే ఉండిపోతాం. ఒకవేళ అమ్మలా నా ఆరోగ్యం కూడా దెబ్బతిని నేను వెళ్ళిపోతే మీ మనవడు నీకు తోడుగా ఉంటాడు. గోపీనాథ్ మాటలకు, అవేం మాటలురా, మీ అమ్మ పోయిన శోకంలోనే ఇప్పుడు నేను ఇంత బాధపడుతున్నాను, నువ్వు కూడా అలా మాట్లాడతావే అని ఆయన కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు పుణ్యమూర్తి. కొడుకు చేసిన త్యాగానికి ఆయన మనస్సులోనే క్షమాపణ కోరుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.